నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నిన్న పల్నాడులో జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత అనేక అంశాలు, ఈ రప్పా నరుకుళ్ళు, ఈ గొడవ, ఈ గందరగోళం, పోలీస్ కేసులు, వ్యవహారం, అసలు ఎవరి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడానికి పెడుతున్నాడో వాళ్ళ గురించిన సమాచారం తెలిస్తే అయితే విస్తుపోయేటటువంటి పరిస్థితి. సరే, మీడియాలో వచ్చేటటువంటి కథనాలు, వార్తాపత్రికలు వచ్చేటటువంటి కథనాలు, సోషల్ మీడియా చేసేటటువంటి ప్రచారం, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళినటువంటి రెంటపాళ్ల గ్రామంలో స్థానికులు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ఏది నిజం అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నాన్ని నేను చేశాను. ఆ నేపథ్యంలోనే నాకు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది. సో నేను చేసినటువంటి ఎంక్వైరీలో ఒక వ్యక్తి, రెంటపాళ్ల గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి, పోసగుచ్చినట్టుగా నేను వివరాలు మొత్తం చెప్తాను, మీరు నన్ను ఇంటర్వ్యూ రూపంలో తీసుకోండి, కాకపోతే నేను స్క్రీన్ మీదకి రాను, వస్తే నా వివరాలు బయటికి తెలిస్తే కక్షలు కార్పణ్యాలతో కూడుకున్నటువంటి గ్రామం కాబట్టి వాళ్ళు నన్ను రేపు చంపేస్తారు కాబట్టి నా వివరాలేవి బహిర్గతం కాకుండా నేను చెప్పే సమాచారాన్ని టెలికాస్ట్ చేయగలరా అని చెప్పేసి అతను నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా, ఆఖరికి మీరెవరో గుర్తుపట్టే అవకాశం కూడా లేకుండా మీ వాయిస్ను కూడా మార్చేస్తాం, మీరు ధైర్యంగా మాట్లాడండి అని చెప్పేసి ఫోన్ కాల్లో నాకు అందుబాటులోకి రండి అని చెప్పేసి నేను సమాచారం పంపించాను. అన్నట్టుగా నా వ్యక్తి నా ఫోన్ కాల్లోకి వచ్చారు, రెడీగా ఉన్నారు. నేను అతనితో మాట్లాడేటటువంటి ప్రయత్నం, వివరాలు మొత్తం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ ఇంటర్వ్యూని పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి రెంటపాళ్లం గ్రామ వాసులు ఎవరైనా ఉంటే ఇతను చెప్పేది వాస్తవమా కాదనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే బ్రదర్, మీ పేరు, మీ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? ఓకే, అంటే మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటున్నారా? ఓకే, ఓకే, షూర్. మీ గోప్యత కూడా మాకు చాలా ముఖ్యమే. సరే, నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. రెంటపాళ్ల గ్రామంలో జరుగుతున్నటువంటి నిన్న మొన్న జరిగినటువంటి అంశాలు కానీ, గతంలో జరిగిన అంశాలు కానీ ఒక్కొక్కటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు రీసెంట్గా ఆ గ్రామానికి వెళ్ళారా, లేదంటే పుట్టి పెరిగింది అక్కడేనా? ఓకే, సో ఏంటి ఇప్పుడు దుర్గా నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఎవరు, అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతని పేరు దుర్గా నాగమల్లేశ్వరరావు గారు, యాక్చువల్ గా పర్లకుంట నాగమల్లేశ్వరరావు. ఓకే, అది అంతవాటికి పేరు. ఇంకా దుర్గా అనేది ఇప్పుడు మరి కొత్తగా యాడ్ చేస్తున్నారు, మనకైతే తెలీదు. అది అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సార్, వాళ్ళు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన కుటుంబం. వాళ్ళకి అతను కుటుంబం, వాళ్ళ నాన్న వ్యవసాయం చేశారు చిన్నప్పటి నుంచి, వాళ్ళ అమ్మ వ్యవసాయం చేస్తుంటారు. వాళ్ళు కొంచెం పూర్ ఫ్యామిలీలో పెరిగిన వాళ్ళే. కాకపోతే ఇక తర్వాత ఊర్లో వాళ్ళు కొంచెం వాళ్ళ నాన్న తెలివైనోడు అవ్వటం, అలా పైకి రావటం, సర్పంచ్గా చేయటం, పెద్ద మనిషిగా చేయటం, సర్పంచ్గా చేయటం, అలా ఫస్ట్ వాళ్ళు కమ్యూనిస్టులు అనమాట వాళ్ళ తాత వాళ్ళు. తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి మారారు. ఓకే, అలా వాళ్ళ నాన్న 2006లో సర్పంచ్ గా చేశాడు ఊరికి, 2006 నుంచి. ఓకే, ఓకే. ప్రస్తుతం ఎవరు సర్పంచ్? సర్పంచ్ ఏకుల ఏదో సంథింగ్ ఉందండి, ఆమె పేరు నాకు తెలియదు. అంటే మీ ఊరే అంటున్నారు కదా? ఉప సర్పంచ్ మధ్య ఇతను. కాదు, మీ ఊరే అంటున్నారు కదా, మీకు సర్పంచ్ పేరు తెలియకపోవడం ఏంటి? అసలు సర్పంచ్ కన్నా ఉప సర్పంచ్ డామినేషన్ ఎక్కువైతే సర్పంచ్ పేరు ఎక్కడ తెలుసు చెప్పండి. ఓకే, చనిపోయేంత వరకు అయితే ఇతనే ఉప సర్పంచ్ అంతేనా? ఏంటంటే జస్ట్ స్టాంపు. సర్పంచ్ అంటే ఏంటంటే వాళ్ళు ఎస్సీలకు వచ్చింది మాకు, వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళు ఆడేస్తారనమాట. ఓకే, ఎస్సీ రిజర్వ్డ్ అవటం వల్ల ఎవరో ఒకళ్ళు సర్పంచ్, కనీసం ఊరు పేరు తెలియని వాళ్ళు సర్పంచ్ అయితే వీళ్ళు ఉప సర్పంచ్గా ఉండి ఇతను మొత్తం ఆడిస్తుంటాడు, కథంతా ఆడిస్తుంటాడు అంతేనా? సర్పంచ్ అనే మహిళ, ఎస్సీ మహిళ, పంచాయతీల ఆఫీసులో నేను ఇంతవరకు చూడలేమని, ఎప్పుడు పోయినా ఎక్కడే ఉంటాడు కానీ ఆమె పంచాయతీ తీసుకొచ్చి ఆ విధులు ఎందుకు అనేది అసలు ఎప్పుడు జరగల.
సరే సరే, ఓకే ఓకే. సో ఇతని నేచర్ ఫస్ట్ నుంచి ఎలా ఉండేది? అంటే ఏంటంటే సార్ ఫస్ట్ నుంచి ఇతను మంచివాడు, ఉమ్, మంచివాడే కానీ ఎలక్షన్స్ వస్తున్నటికి అసలు ఇక కొత్త రాష్ట్రంలో తయారవుతారు, రాక్షసత్వం వచ్చింది అనమాట ఇతనిలో. ఓహో. ఎలక్షన్ ఇప్పుడు నా ప్రజెంట్ నేను ఉంటాను అనుకోండి, నాతో బాగానే మాట్లాడతారు ముందు రోజు. ఉమ్, కానీ ఎలక్షన్ ఆ నెల ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ మూడ్ లోకి వెళ్ళేసి ఇక అసలు ఆ టైంలో ఏం చేస్తాడో తనకే తెలియదు. ఉమ్, మరి ఇతనే తెచ్చిపోతాడో లేకపోతే అతను పక్కన ఉన్న వాళ్ళు రెచ్చగొడతారో నాకైతే వాస్తవం తెలియదు. కానీ ఉమ్, ఏంది అసలు ఎంతగా అంటే కనీసం మామూలుగా మామ అల్లుడు వరుసయ్యో ఇంత ముందు మామలు ఎలక్షన్ ముందు మామ ఆయన పిలిచే వాళ్ళని కూడా అసలు ఎలక్షన్ రోజు బయటకు వచ్చి చొక్కాలు పట్టుకొని లాగాడు అనమాట. ఆహా. ఎలక్షన్ రోజు అసలు అతను సృష్టించిన విధ్వంసం మా ఊర్లో ఆ రోజు సాయంత్రం ఎలక్షన్ పోలీసులు వచ్చి కొంచెం కంట్రోల్ చేయడం వల్ల ఆగింది. కానీ ఆ రోజు లేకపోతే మా రోడ్లో మారణ హోమే జరిగేది సార్. ఓకే. అది సో ఎలక్షన్ టైంలో ఇప్పుడు కొంతమంది అరాచక శక్తుల్ని, గూండాలని బైండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. సో ఉప సర్పంచ్ అయినా కానీ ఇతను కూడా బైండ్ ఓవర్ చేస్తారట కదా, నిజమేనా? బైండ్ ఓవర్ చేశాడు ఆ రోజు. ఏది ఎలక్షన్ రోజు కాదు, ఎలక్షన్ రోజు కౌంటింగ్ పోలింగ్ ఏజెంట్ గా ఉన్నారు. తర్వాత రోజు వీళ్ళ నాన్న కౌంటింగ్ వెళ్తారు అనుకుంటా, ఇతరుని పోలీస్ స్టేషన్ లోనే పెట్టారు. పొద్దున్న వచ్చి తీసుకెళ్లారు కౌంటింగ్ రోజు. అది సో ఆ రోజు అంటే కౌంటింగ్ రోజు మాత్రం ఇతన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇతనితో పాటు టీడీపీ నాయకుల్ని మొత్తాన్ని అందరినీ ఉంచారు. సో ఓకే, అంటే టీడీపీ నాయకుల్ని ఇతన్ని అందరిని ఉంచారు తప్ప ఇతను ఇరు పార్టీల్లో ఎవరైతే మెయిన్ నాయకులు ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్లారు. సో ఆ రోజు సుమారు ఎంతమందిని తీసుకెళ్ళి ఉంటారు? దాదాపు ఒక 10-20 మంది తీసుకెళ్లారు సార్. ఓన్లీ రెంటపాలెం గ్రామంలోనే అంతమందిని తీసుకెళ్లారు, 20 మందిని. అవునవును, 10 మంది ఉంటారులేండి. సో ఇప్పుడు రిజల్ట్ ఆ రోజు వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిందన్న సంగతి తెలిసిన తర్వాత ఏం చేశారు? తెలిసిన తర్వాత యాక్చువల్ గా చెప్పాలి ఇతని గురించి కాదండి, ఊర్లో వైసీపీ నాయకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో నేను ఒక ఉదాహరణ చెబుతాను. ఆ రోజు మా ఊరు పక్క నుంచి వేరే ఊరోళ్ళు టీడీపీ కార్యకర్తలు మా ఊరు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తున్నారు, వాళ్ళ ఊర్లో పెట్రోల్ లేకపోతే. ఓకే. ఆ రోజు వాళ్ళని జెండాలు కట్టుకుని వెళ్తుంటే ఆ వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు రోడ్డు మీద మీరు సంబరాలు చేసుకోవడానికి వీలు లేదు, ఏంది మా పార్టీ ఓడిపోయినంత మాత్రంగా మీ పార్టీ వచ్చినంత మాత్రం మీరు సంబరాలు చేసుకోవాలని నిలబెట్టి అడిగితే వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా అసలు ఇదేంటి ఈ కథ ఏంది ఈ ఆపకాలు ఏంటని వాళ్ళు అసలు మా ఊరు కాదు కదా అటు వచ్చిన పక్కన తోచేసి వెళ్ళిపోయారు. వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది, పార్టీ కార్యకర్తల మైండ్ సెట్ అలాంటిది. సో ఆ రోజు కూడా ఒక రకంగా గొడవ చేశారు మీ వాళ్ళు వైసీపీ మా మీద కాదు, మా అసలు జెండాలు పట్టుకొని వెళ్ళిన వాళ్ళ మీద గొడవ చేసి దాడి చేశారు మా ఊరు నేమ్ మీద. మరి పక్క ఊరు వాళ్ళ మీద ఇంత దౌర్జన్యం అంటే మరి మీ ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంటది? పరిస్థితి ఏంటంటే సార్ ఇంకా ఏంటంటే మేము ఇంకా టీడీపీ వాళ్ళు మా ఊర్లో గొడవలకు వెళ్ళేవాళ్ళు ఒక్కరు కూడా లేరు, అంత ధైర్యంగా వెళ్ళేవాళ్ళు. ఒకటి సార్ ఫస్ట్ అటాక్ అనేది మా తల్లి నుంచి ఎప్పుడు రాదు, టీడీపీ తల్లి నుంచి ఫస్ట్ అటాక్ అనేది ఎప్పుడు రాదు. వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తే మా ఊళ్ళు పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టడమో లేకపోతే మా ఊళ్ళో ఏదైనా తిరిగి అటాక్ చేయడం జరిగింది. కానీ మా ఊళ్ళో ఫస్ట్ అటాక్ టీడీపీ నుంచి అసలు ఎప్పుడు రాదు. ఓకే సరే, ఆ రోజు బైండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ గొడవలు ఇవన్నీ జరిగేటటువంటి టైంలో ఈ నాగమల్లేశ్వరరావు అక్కడ ఉన్నాడా? లేడు, ఊర్లో లేడు, సత్తనపల్లి స్టేషన్ లో ఉన్నాడు. ఓకే, అంటే రిలీజ్ అయిన తర్వాత సాయంత్రానికి ఏదో రిలీజ్ చేశారన్నారు కదా? సాయంత్రానికి అంటున్నారు కొంతమంది తర్వాత రోజు సాయంత్రం అని అంటున్నారు. ఆ తర్వాత ఊర్లోకి అయితే రాలేదండి, ఊర్లోకి రాలే అతను. డైరెక్ట్ గా సత్తనపల్లి నుంచి గుంటూరు వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయింది. అదే.
సో వచ్చేటటువంటి క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య, అంటే మళ్ళీ గుంటూరు నుంచి తిరిగి ఊరికి వచ్చే క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అవును. పత్రికల్లో వచ్చిన కథ, నిజమేనా? అది నిజమే. గుంటూరు నుంచి ఊరికి వెళ్ళాడండి. యాక్చువల్గా ఏంటంటే అండి, ఆ రోజు సాయంత్రం కానీ అక్కడ తర్వాత రోజు సాయంత్రం కానీ వదిలేశారు అక్కడ. వదిలేసి అసలు ఆ రోజే పోలీస్ స్టేషన్ లో దర్జాగా ముందు మాదే గెలిపిస్తుంది అనుకుంటా కూర్చున్నాడు. పోలీస్ స్టేషన్ లో కాలు మీద కాలేసుకొని. అలాంటి వాడు అతన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరు. పేరుకు బైండ్ ఓవరే తప్ప పోలీస్ స్టేషన్లో కూడా దర్జా వెలగబోసాడు అన్నమాట. దర్జా ఖచ్చితంగా వెలగబోసాడు. మా వాళ్ళందరూ కింద పెట్టి అతను పైన కూర్చోబెట్టారు. ఓకే, అంటే టీడీపీ వాళ్ళందరినీ కింద కూర్చోబెడితే నేల మీద అతను పైన కూర్చోబెట్టారు. అతను వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఎస్ఐయే కదా. ఓకే, ఎస్ అవును. ఇప్పుడు అతనే చంద్రబాబు అప్పటికి ప్రమాణ స్వీకారం చేయలేదు, ఎస్ఐ బదిలీలు జరగలేదు, ఇవన్నీ లేకుండా అంతకుముందు అంటే ఎస్ఐయే కదా, అమ్మటి రాంబాబు పెట్టిన ఎస్ఐయే అతను. వీళ్ళు ఓకే అని అంతకుముందు చాలా మందిని కేసులు గొడవలు అయితే అవన్నీ విడిపించుకొచ్చుకున్న వ్యవహారం అదంతా. మరి ఎందుకని నేను జగన్మోహన్ రెడ్డి మొత్తం బాగా వేధించారు, మా వాడిని బాగా ఇబ్బంది పెట్టారు, అందుకనే కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు, పోలీస్ స్టేషన్లు పెట్టారు, ఇన్ని పెట్టడం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాడేంటి? చెప్పడం అంటే ఇంకా అది పొలిటికల్ మైలేజ్ కోసం కదంతా. సరే, ఇక అసలు పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఇతను బెట్టింగులు కాసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి బెట్టింగులు పెద్ద మొత్తంలో కాచి ఓడిపోవటం వల్ల అవమాన భారంతో తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అందరూ చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు 2 ఎకరాలు బెట్టింగ్ కాశాడు అంటారు, 20 లక్షలు 10 లక్షలు బెట్టింగ్ కాశాడు అంటారు, లేదు 2 కోట్లు బెట్టింగ్ కాశారు అంటారు. అసలు ఇందులో ఏది నిజం? నాకు తెలిసిన సమాచారం అయితే గట్టిగా చాలా మంది దగ్గర విన్నది నేను. ఇప్పుడు నేను బెట్టింగ్ కాస్తున్నావు సార్, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యవర్తిగా అతని దగ్గర పెట్టాను డబ్బులు, నువ్వు 10 లక్షలు నేను 10 లక్షలు, అలా ఒక 20 మంది పెడితే ఎంత అయితే ఆబ్వియస్ గా ₹1 కోటి దాటుద్ది. ఒక 50 కోట్ల రూపాయలు పెట్టలేదు కానీ ఎవరు ఒక 50 లక్షలు పెట్టారు. అందరూ 10 మంది 5 అలా కలిసి ఆ డబ్బులన్నీ ఇతనేం చేశాడంటే మళ్ళీ ఆ డబ్బులు అన్ని కలిసి వేరే అతని దగ్గర ఇది మొత్తం అమౌంట్ లో వేరే 50 లక్షలు ఏమో అయితే అతను వేరే దగ్గర బెట్టింగ్ పెట్టాడు. ఓకే, వేరే వాళ్ళు అందరు కలిసి ఇతని దగ్గర 50 లక్షలు బెట్టింగ్ పెడితే ఆ డబ్బును తీసుకుని ఇతను వేరే చోట పెట్టాడు, అంతేనా? మళ్ళీ ఈయన సపరేట్ గా ఆ డబ్బులు పెట్టి బెట్టింగ్ పెట్టాడు. ఓకే, ఇప్పుడు అయ్యి పోయి పోతే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కూడా మీరు ఊర్లోకి వెళ్ళొద్దు, ఏంది ఊర్లో నువ్వు బెట్టింగ్ రాశావు కదా, మరి ఇప్పుడు అంత డబ్బులు నీ దగ్గర లేవు కదా, వాళ్ళు వచ్చి గోల చేస్తారు, అదొక పెద్ద గోల అయితే ఊర్లో ఏంది, మళ్ళీ శాంతి భద్రతలు అది ఇదనే ఇష్యూ వచ్చింది, మీ వాళ్ళు తక్కువ కాదు వరకు దూకుతా ఉంటారు అని గుంటూరు వెళ్ళిపోమన్నాడు అతన్ని. ఓకే, ఏంటి ఆ ఎస్ఐ పేరేంటి? ఎస్ఐ పేరు రాజేష్ అనుకుంటా. ఉన్నాడా ప్రస్తుతం? ఉన్నాడా అదే స్టేషన్ లో? లేడు. ఎక్కడికి బదిలీ అయ్యాడు? బదిలీ అనేది ఎక్కడ వెళ్తుంది తర్వాత పట్టించుకోలేదు ఆ విషయాన్ని. ప్రస్తుతం అయితే ఆ స్టేషన్ లో లేడు, అంతేనా? ఈ పాయింట్ లో లేడు. అదే సరే, ఆ పెట్టిన తర్వాత మొత్తానికి పార్టీ ఓడిపోయింది, ఇతను 50 లక్షలు వేరే వాళ్ళు బెట్టింగ్ పెట్టిన 50 లక్షలు మొత్తం రూపాయి రాకుండా మొత్తం పోయింది. ఇంకా వాళ్ళ నాన్నకే చెప్పాడంట. వాళ్ళ నాన్న తెలిసి మీ ఊరిని ఊరికి పంపిస్తే బెట్టింగ్ లో వస్తాడు అది ఇదని చెప్పి పంపించాడంట ఎస్ఐ. చెప్పి పంపిస్తే సరే అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆ రోజు మరి మధ్యాహ్నం వెళ్ళిపోయాడు, నైట్ వెళ్ళిపోయాడు, ఏదో జరిగింది. ఏంటంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న వీడు కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఏంది అసలు మరి బెట్టింగ్లు ఇవన్నీ ఉండే నా ఆస్తులు నాకు వంటలు అది ఇదని ఏదో అడిగారని చెబుతున్నారు. వీటన్నిటి కట్టుకోవాలి, నా ఆస్తులు నాకు పంపితే నేను కట్టుకుంటాను అని వాళ్ళ దగ్గర ఫోన్ ఇష్యూ జరిగిందని కొంత సమాచారం. ఎవరు? అన్నదమ్ముల మధ్య? అన్నదమ్ములు
ఓకే, ముగ్గురు మధ్య. ముగ్గురు మధ్యలో సంభాషణ, ఆస్తుల విషయంలో, ఇల్లు డబ్బులు కట్టే విషయంలో, వాళ్ళ తమ్ముడేమో ఇవన్నీ ఎందుకు పెట్టావు అని వాళ్ళతో కొట్టించుకొని వీళ్ళు రెచ్చగొట్టంలో పెట్టావు అది ఇదని వాళ్ళ తమ్ముడు అంటాం. నాకెందుకురా ఇదంతా అని ఇతను కొంచెం ఇప్పుడు దాకా అసలు అతనికి ఊళ్ళో ఎదురు లేదు సార్. ఊళ్ళో అతనికి 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు ఎదురు లేదు అతనికి. అది మైనస్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి కూడా మైనస్ వచ్చేసరికి అదొక ఇది ఒకటి. అదే ఒక పక్క బెట్టింగ్ పోయింది, ఇంకో పక్క ఆస్తులు పంచనంటే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించలా. దాంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఇంకొకటి ఏంటంటే అతను ఏంటంటే గట్టిగా ఊళ్ళో కూడా కోతలు పోసాడు అనమాట. మాకు 150 అవుతుంది, 175 అంటే 175 అనే విధంగా. పోయినసారి 150 వచ్చినాయి కదా, ఇప్పుడు 175 వస్తాయి, మా జగన్ ఖచ్చితంగా చెబుతుండు అనే విధంగా దాని మీద ఊళ్ళో కొంచెం కోతలు పోసాడు అన్నమాట పక్క పార్టీ వాళ్ళ మీద. ఓకే. ఎక్కడ ఎందుకు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అసలు బొల్లుని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ పొత్తుగాడు కూడా లోకేష్ ఉద్దేశించి పొత్తుగాడు కూడా అరెస్ట్ చేసి టీడీపీ నా కొడుకులు ఒకడుండడు అనే విధంగా అసలు ఏమిటికి ఎదురుస్తే అదే సార్ ఇంకా అది. సో సరే, అతనికి వైసీపీ నాయకుడు, వైసీపీ మీద అభిమానం, వైసీపీ అంటే విపరీతమైన ప్రేమ, పక్క పార్టీ వాళ్ళంటే విపరీతమైన ద్వేషం, నాకు ఎదురు లేదనేటటువంటి హవా కొనసాగించిన వ్యక్తి ఒక్కసారిగా అవమాన భారం, బెట్టింగ్లో డబ్బులు పోవటం, ఆస్తులు పంచకపోవటం, ఇవన్నీ కారణాలతోటి ఆత్మహత్య చేసుకున్నాడు పురుగుల మందాకి. సో మరి ఇప్పుడు సంవత్సరం తర్వాత అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి మంది మార్బలం వేసుకొని వేల మంది జనాలను వేసుకొని వచ్చాడు కదా. చచ్చిపోయిన తర్వాత, చచ్చిపోయిన మరునిమిషం స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ లీడర్లో కనీసం అక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు అసలు వీళ్ళు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలా? నేను అనుకున్నా సార్ అసలు నాకు బాగా అనిపించింది సార్. ఎందుకంటే ఏంది అతను నాకు చుట్టూ తిరిగినోడే వాళ్ళ కూతురు పిల్లలని చూసారే, వీళ్ళకి ఎవరుగా దిక్కు, కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కనీసం వచ్చి పరామర్శించలేదు అన్న ఇది నాకు తెలియదు సార్. అదే. సో ఆ రోజు అంబటి రాంబాబు గారు కదా, అసలు ఏ నాయకుడు? అంబటి రాంబాబు అసలు ఒక విధంగా చెప్పాలంటే అంబటి రాంబాబు ఇక్కడ ఉంటే వీళ్ళకి ఇష్టం లేదు. అది. సో ఇతను అంబటి రాంబాబుకి యాంటీ ఒక విధంగా. ఒకప్పుడు యాంటీ, తర్వాత అంబటి రాంబాబు ఇంకా ఇతనికి ఊర్లో బలం ఉందని అంబటి రాంబాబే కొంచెం చేర్చుకున్నాడు, పక్కన చేర్చుకున్నాడు. ఇది ఇప్పుడు వైసీపీలో ఇప్పుడు గజ్జల సుధీర్ పాంగోరెడ్డి అని ఒక ఉన్నాడు కదా, ఇప్పుడు కొత్తగా నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. ఓకే. వీళ్ళందరూ అంబటి రాంబాబుకి యాంటీ. ఇతను ఒకడు, కాకలపాడు కోటిరెడ్డి ఒకడు, ఇంకా వేరే వేరే ఊర్లో గుడిపూడిలో ఒక అతను ఉన్నాడు, అతను కూడా అంబటి రాంబాబుకి వ్యతిరేక. వీళ్ళందరూ ఏంటంటే అంబటి రాంబాబు ఇక్కడ వద్దని. ఓకే. కానీ ఇక వాడికి పోటీ చేయడానికి వేరే నియోజకవర్గం లేదు, అందువల్ల ఇక కొద్దిగా ఇక్కడ కాపు ఓటింగ్ ఉంది కదా, అదన్నా పడిద్ది అని ఇక్కడ ఉంచారనమాట. సరే సరే, మొత్తానికి ఆ టైంలో అసలు పట్టించుకున్నాడు ఎవడు లేడు, పలకరించినాడు ఎవడు లేడు. మరి ఏంది సంవత్సరం తర్వాత ఇప్పుడు ఈ విగ్రహం పెట్టడం ఏంది? పైగా మీ ఊర్లో అందరికీ తెలుసు కదా బెట్టింగ్లుగా చచ్చిపోయాడు అని చెప్పేసి, ఈ విగ్రహం పెట్టడం ఏంటి, ఈ గొడవ ఏంటి, ఈ డ్రామా ఏంటి, కథ ఏంటి అసలు? ఎవరిది ఐడియా? అసలు ఎవరిది ఐడియా చెప్పండి. ఈ ఐడియా వాళ్ళదే, వాళ్ళ నాన్నోళ్ళదే. వాళ్ళ నాన్నోళ్ళు, నా పెద్ద కొడుకు అల్లో నాన్నకలా ఉండేవాడు. ఇలా అయిపోవడం నాకు ఇది అయిందని ఇక ఏదో విగ్రహం రూపంలో అన్న చూపించుకుందామని ఇక అలా పెట్టుకున్నాడు వాళ్ళ. అది వాళ్ళ నాన్న ఐడియా అయ్యింది. కాకపోతే ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేవాడు కాదు నన్ను అడిగితే. ఓకే. ఆ రోజు ఏదో వస్తానని చెప్పి ఏదో కారణం వల్ల అటు వెళ్ళాడు. తర్వాత అసలు రావటం జరగదు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు వస్తాడని కూడా ఎవరు అనుకోలే, వచ్చిందాక నమ్మకోలేదు. వస్తాడని ఎవరు అనుకోలే. వస్తాడని అనుకోకపోతే ఇక ఏదో ఇక విడుదల రజనీ కానీ వీళ్ళందరూ పుట్టుపట్టడం వల్ల వచ్చాడు.
వచ్చి వీళ్ళు చెప్పిన స్క్రిప్ట్ ఉంటదిగా ఆ. అది అసలు అతనికి సో మొత్తానికి స్క్రిప్ట్ కూడా వెళ్ళిపోయాడు. వచ్చిన ఇక్కడికి వచ్చే 2 రోజుల ముందు 3 రోజుల ముందు తెలిసి ఇతను పేరు కానీ ఏదైనా కానీ కాకపోతే అంత ముందు వాళ్ళ నాన్న పోయి కలిసారేమో కానీ 1-2 సార్లు. సో ఇప్పుడు అక్కడ ఇది ఒక్కలే తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎస్, ఊళ్ళో అందరికీ తెలుసు ఇలా జరిగిందని. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పిన దగ్గర నుంచి అసలు ఇతను ఎవరు, ఇతని చరిత్ర ఏంటి, ఎలా చచ్చిపోయాడు అని చెప్పేసి మొత్తం తవ్వి తీశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసింది. అవును. కానీ ఇంకా టీడీపీ వాళ్ళు వేధించారని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? ఇది వీళ్ళు ఇంకా ఈ గాయాన్ని సరే ఇప్పుడు దాకంటే ఏదో సానుభూతితో ఉన్నారు జనాలందరూ. ఏంది వీడు బెట్టింగ్ చేస్తుందని మనూరు వాడికే తెలిసింది. ఏంది ఇప్పుడు రాష్ట్రం అంతా వీడు బస్టు పట్టిపోయిందని అనుకున్నావు దశలో. ఓకే, అది సో అంటే ఇది ముందు నుంచి స్క్రిప్ట్ ఉందా? టీడీపీ వాళ్ళు వేధించారు కాబట్టి చచ్చిపోయారు. ఎత్తడంతోనే ముందు స్క్రిప్ట్ అదే. ఇప్పుడు వాళ్ళ అసలు ఏంది సార్, ఇప్పుడు శవాల మీద నుంచి పుట్టిన పార్టీ అది. ఏంది 2009లో వాళ్ళ నాన్న శవం దగ్గర నుంచి మొదలైన పార్టీ అది. ఏంది వాళ్ళేం తక్కువ కాదుగా శవ రాజకీయంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు, వచ్చిండు పోయిండు అని అనుకుంటారు, అంత మించి ఏం లేదు. సో వాళ్ళ కథలు అయితే వేరే వాళ్ళు నమ్మే పరిస్థితి అయితే లేదు అసలు. ఎవరు అది ఎవరన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు వేరే తెలియని వాళ్ళు నమ్మాలి కానీ వాడి సంగతి తెలిసినోడు ఎవడు నమ్మడు. ఇప్పుడు వచ్చేటప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చే ముందు కూడా ఇద్దరిని చంపేసి 2 శవాల మీద కూడా దాటుకుంటూ వచ్చాడని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు, కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కాన్వాయ్ గుద్ది ఒక ముసలి వ్యక్తి చచ్చిపోయాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తే, అతను ఏదో షేక్ హ్యాండ్ అవ్వడానికి పోతే సెక్యూరిటీ దోసేశారు, ఆ తోపులాట్లో పడి ఊపిరాడ చచ్చిపోయాడని చెప్పేసి అంటున్నారు. ముసలావిడ వరకు కాలు మీద కూడా ఈ కాన్వాయ్ వెహికల్ వెళ్తే కాలు నుజ్జు అయిందట. ముసలావిడ సంగతి పేపర్లో చూసినంత వరకు మాకు తెలియలేదు కానివ్వండి. ఇద్దరు చచ్చిపోయారు అనేటటువంటి విషయం మీద ఏమనుకుంటున్నారు అసలు గ్రామస్తులు? ఏమనుకుంటారు, మేల్కొని ఉన్నారు సరే, వచ్చాడు వెళ్ళిపోయాడు గోలవా చేశారు. ఏంది అసలు ఊర్లో అసలు డీజేలు ఇవన్నీ పెట్టి పెద్ద రాద్ధాంతం చేశారు. ఎక్కడ విగ్రహం పెట్టింది? అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి పక్కన ఒకటి ఎస్టీ కాలనీలో ఒకటి పెట్టారు. 2 విగ్రహాలు పెట్టారు. 2 విగ్రహాలు పెట్టారు. ఏంటంటే సార్, అతనికి ఎస్టీ మాల సామాజిక వర్గంలో కొంతమంది బ్యాచ్ ఉంది. ఓకే, అది మరి అతని టెంపుల్ బ్యాచ్ ఇంకో బ్యాచ్ తెలియదు మనకి. అతనంటే అభిమానం వల్ల వస్తారో మనకి తెలియదు కానీ అతనికి కొంచెం ఒక 50 మంది 60 మంది దాకా బ్యాచ్ ఉంది. వాళ్ళ నాన్నగారు ఇంకా యాక్టివ్ గానే ఉన్నారా రాజకీయాల్లో? యాక్టివ్ గానే ఉన్నారు. ఈ రోజు కూడా అతనికి అతని మీద కేసు నమోదైంది సత్తనపల్లిలో. సత్తనపల్లి జగన్ పక్కనే ఉన్నారు కదా నిన్న, జగన్ పక్కనే. ఓకే, చెప్పండి దేనికి కేసు పెట్టారు? ఇవాళ నిన్న ఏదో రూల్స్ బ్రేక్ చేశారని అతను ఒక సుధీర్ రెడ్డి మీద, ఇక ఈ గోపేటి శ్రీనివాసరెడ్డి మీద. ఓకే, ఇది యాక్చువల్ గా 3 కార్లకి 100 మందికి పర్మిషన్ ఇస్తే అసలు పొద్దున్న నుంచి రాద్ధాంతం చేసి అసలు లెక్కైతే నేను ఇవన్నీ గుంటూరులో దిగడం ఇవన్నీ నేను అనుకున్నా. ఏంటంటే 1:00 వచ్చి 3:00 వెళ్ళిపోతాడే నేను అనుకున్నా. అతను వచ్చేసరికైనా 5 అయింది. ఏంటంటే బలనీరు ఒకసారి ఇంకోటి నేను కరాకని చెబుతున్నా, నిన్న కనుక పోలీస్ యాక్షన్ లేకపోతే ఊర్లో బలప్రయోగం చేసి ఊరిని వల్లకాయ చేసేవాళ్ళు. వాళ్ళ మనస్తత్వం తెలిసినోడు కాకపోతున్నా. అది వాళ్ళది ఏంటంటే ఈ కాడికి భయం పుట్టియాలి జనాల్లో భయం పుట్టియాలి. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా అదే కదా సార్ వాళ్ళు పాటించింది. అందుకనే ఈ 11 సీట్లు
తెలియదండి ఇది చెప్పండి. ఎస్. ఇంకోటి ఏంటంటే అండి, వాళ్ళ నాన్న 2006లో గెలిచారు కదా, ఆ రోజు నుంచి అరాచకం మొదలు పెట్టారు. ఓకే. ఆ రోజు టీడీపీ సానుభూతి పట్ల మీద వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు ఇచ్చారు. అసలు వీళ్ళ నాన్నకి అప్పులు ఉండే కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అప్పులు పెట్టాడు. ఊళ్ళో 50 లక్షల దాకా అప్పు ఉంది. కాకపోతే అది ఏమన్నా అప్పడానికి వెళ్ళారనుకో వాళ్ళ మీద కేసు పెడతాడు వెళ్ళి. పాపం ఇచ్చిన వాళ్ళ కర్మ అంతే. ఏంటంటే సార్, వాళ్ళ బామర్దిగా ఉన్నారు కొంతమంది, ఒక 5-6 వాళ్ళు రీసెంట్ గా టీడీపీలోకి వచ్చారు. ఓకే. వాళ్ళు ఇతనికి డబ్బులు ఇచ్చున్నారు ఇదివరకు. ఇప్పుడు వెళ్ళి అడిగితే నా కొడుకుని అండగా లేదని నువ్వు వచ్చి డబ్బులు అడుగుతున్నావా అని అతని సానుభూతి పరుని వీళ్ళ ఇంటి మీదకి పట్టాన్ని పంపించాడు. రైట్. పోలీస్ యాక్షన్ జరగాలని, ఎలాంటి అరాచక శక్తులందరినీ అడ్డుకోవాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీరు ఫోన్ కాల్లోకి వచ్చి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.